అలా వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళు. సో సామ్సంగ్ గెలాక్సీ F70 Pro 5 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. సో ఏంది ఇన్ఫర్మేషన్ అంటే మాత్రం ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 3వ తారీఖున లాంచ్ అవబోతుంది అనమాట. అండ్ మంచి ఫీచర్స్తో పాటు వచ్చి ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు 120 రిఫ్రెష్ AMOLED డిస్ప్లే అనమాట. హెచ్డీ రెజల్యూషన్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది వచ్చేస్తాను. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 25,000 26,000 మధ్యలో ఉండొచ్చు. బేస్ వేరియంట్ వచ్చేది అంటే DDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వచ్చే అవకాశం ఉందనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో అఫీషియల్గా లాంచ్ అయిన కానీ ఇంకా అప్డేట్ అయితే తీసుకొస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళు వివో X500 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. సో ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే 144 Hz LTPO డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ ఆల్సో మిరటెక్ వాళ్ళ Dimensity 9600 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అన్నమాట. అండ్ నెక్స్ట్ కూడా హెచ్ఎండి వాళ్ళ నుంచి. సో హెచ్ఎండి వాళ్ళది పల్స్ 2 స్మార్ట్ ఫోన్ ఏదైతుందో అవి యూనిఎస్ఓసి వాళ్ళ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అని చెప్తాను. 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డాయి. సో దీని ప్రకారం కూడా చూసుకుంటే ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్కి వస్తుంది కదా. సో మేబీ కాస్ట్ కటింగ్ అని చెప్పేసి బ్యాటరీ లేకపోతే ఇవి చేంజెస్ చేయొచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో అఫీషియల్ లాంచ్ అనేది అప్డేట్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ వాళ్ళది S26 FE ఎడిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పుకార్ కిందకి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కొన్ని లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో 170తో పాటు వస్తుంది. సామ్సంగ్ వాళ్ళ 1 UI పాటు కూడా వస్తుంది. Exynos 2500 చిప్సెట్తో పాటు వస్తుంది. 12GB RAM 5000 mAh బ్యాటరీతో పాటు 15 watts వైర్లెస్ ఛార్జింగ్, 45 watts వైర్డ్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారు. నెక్స్ట్ ఇది చూసుకుంటే షాక్ అయిపోతారు అన్నమాట. సో రీసెంట్గా ఏమైందంటే గూగుల్ వాళ్ళు గూగుల్ ఎర్త్ ఏఐని అయితే తీసుకొచ్చారు. సో ఏనా ఇది అందని అంటే మాత్రమే జెమినైతో పాటు అనుభవంతో పాటు ఇమేజ్ చేయొచ్చు అనమాట. సో ఈ స్టార్ట్ కాగానే జనాలు గుంతలు ఉండడము ఇట్లా బిల్డింగ్స్ పక్కన గుంతలు రావడము, జాయింట్ స్పైడర్స్ అని మీద వేరే కూడా యాడ్ చేసారు, చెప్పలేను. అవి కూడా యాడ్ చేసిరు అన్నమాట. సో వెంటనే తీసుకొచ్చిన వెంటనే దీన్ని షట్ డౌన్ చేసిన చెప్తున్నారు. సో ఎర్త్ ఏఐ టూల్ అనమాట. ఇది వచ్చిన గంటలో పట్టిన ఇది రిజబుల్ చేసేసారు జనాలు ఆగరు అది. నెక్స్ట్ ఇంకొక ఏఐకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం లింక్డ్ఇన్ నుంచి అన్నమాట. సో లింక్డ్ఇన్ వాళ్ళు ఏఐ స్లాప్ బటన్ అయితే తీసుకొచ్చారు. ఎందుకు ఏంది ఇది అంటే మాత్రమే హాఫ్ ఆఫ్ ద పోస్ట్లు ఏవైతే ఏఐ జనరేటెడ్ పోస్టులు ఉంటున్నాయంట, దానికి అరికట్టడం కోసం అనేసి అయితే ఇది ఫైన్ చేస్తుంది అనమాట. ఏం కథ అనేసి అయితే స్లాప్ కంటెంట్. సో అట్లా అని చెప్పేసి ఇది తీసుకొచ్చారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం క్యాలిబర్ నుంచి అన్నమాట. సో క్యాలిబర్ వాళ్ళు 9.2 వాళ్ళు అప్డేట్ తీసుకొచ్చింది. దీంట్లో ఎయిర్ డ్రాప్ షేరింగ్, జిఫ్ కన్వర్జన్ అండ్ ఎక్స్పాన్షన్ డివైస్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ క్యాలిబర్ అనే ఈ బుక్ రీడర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఈ సాఫ్ట్వేర్ అయితే అనుకోలే కానీ విండోస్ టాస్క్ మేనేజర్ ఏదైతుందో క్రియేట్ అవుతుందో మ్యాక్ ఓఎస్ వర్జన్ అయితే తీసుకొచ్చి రమ్మంటే టాస్క్ మేనేజర్స్ ఏదైతే మనకి విండోస్లో ఉంటుందో అదే తీసుకొచ్చారు ఇక్కడ. సో డిఫరెంట్గా యూనిక్గా అయితే దాన్ని రీబిల్డ్ చేసి అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట ఇక్కడ. సో నాకైతే బాగా అనిపించి టాస్క్ మేనేజర్ ఓజీ అనేతో పాటు కూడా తీసుకొచ్చి మ్యాక్ వర్జన్లో. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే గిగాబైట్ నుంచి అన్నమాట. సో గిగాబైట్ వాళ్ళకి అనుకోలే దీనికి కూడా మదర్ బోర్డు తీసుకొస్తారు. ఏంటంటే ఇది AM4 ప్లాట్ఫామ్ మదర్ బోర్డు. ఇది మోడల్ వచ్చేసరికి కదా గిగాబైట్ వాళ్ళ B550X మదర్ బోర్డ్ అనమాట. లాంచ్ అయింది. ఇది Ryzen 5000 సిరీస్కి సపోర్ట్ వస్తుంది. ప్లస్ Wi-Fi 7తో పాటు కూడా సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఏమంటారు డెడ్ కాదు కానీ స్టిల్ ఇంకా సపోర్ట్ అయితే ఇస్తారు అన్నమాట. సో మంచి విషయము. ఎవరైతే కొత్త మదర్ బోర్డు కావాలనుకోరో ఈ గిగాబైట్ వాళ్ళు మాదిరి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుని గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో అన్నమాట. సో స్టీమ్లో Borderlands 3 అనే గేమ్ అయితే మంచి డిస్కౌంట్ మీద $300 అయితే ఈ గేమ్ వస్తుంది అనమాట. వర్త్ అని అంటే వర్త్ ఇటే యూజ్ ఏమంటారు మంచిగా యూజ్ చేసుకోవచ్చు, మంచిగా ఆడుకోవచ్చు. 2020లో వచ్చింది గేమ్. అండ్ బాగా అనిపించి మంచి డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. మంచి గేమ్ ప్లే బాగుంటుంది. ఆడిన నేను స్టోరీ అంత ఇంపాక్ట్ఫుల్ ఏమి ఉండదు, వీక్ స్టోరీ కానీ గేమ్ ప్లే అయితే ఎంజాయ్ అయితే చేస్తారన్నమాట. అండ్ ఫైనల్గా ఇది ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.